వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో అవగాహన కల్పించేందుకు నాగర్ కర్నూలు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30వ తేదీన కల్వకుర్తిలో నిర్వహించనున్న ఫస్ట్ 2K రన్ సే నో టు డ్రగ్స్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు కల్వకుర్తి పట్టణంలోని వివిధ ప్రాంతంలో వాకింగ్, వ్యాయామం చేస్తున్న యువతను కలిసి 2K రన్ ఉద్దేశాన్ని నిర్వాహకులు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మార్చుకోవాలని యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ ను కలిసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 2K రన్ ను విజయవంతం చేయాలని ఆహ్వానించారు. రన్ నిర్వహించే మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను కోరారు. అదేవిధంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. జెడ్పీహెచ్ఎస్ పరిసరాల్లో వాకింగ్ చేస్తున్న యువతను కలిసి వారిని కూడా 2K రన్ లో పాల్గొనాలని కోరారు. పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలను కలిసి విద్యార్థులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. మత్తు వాడితే కలలు కూలిపోతాయి, మత్తు మానితే కలలు నిజమవుతాయి అనే సందేశాన్ని విద్యార్థుల్లో, యువతల్లోకి తీసుకెళ్లడంతో పాటు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం, క్రీడలు, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవన శైలిపై ఆసక్తిని పెంపొందించడమే 2K రన్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. 2K రన్ వివరాలు: ఆగస్టు 30, 2026 ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం. కల్వకుర్తి హైదరాబాద్ ఎక్స్ రోడ్. 14 సంవత్సరాల లోపు బాలురు, బాలికలకు ప్రత్యేక కేటగిరీతో పాటు 14 సంవత్సరాల పైబడిన వారికి ఓపెన్ కేటగిరీలో పోటీలు నిర్వహించనున్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటు పాల్గొనే ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్, బంగారు పథకం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలు, యాజమాన్యాలు, తల్లిదండ్రులు, యువత తమ పిల్లలను పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రోత్సహించి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.